ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈ రాత్రికి నీ సాయి చెప్పేది వినమ్మా. నువ్వు ఆశపడింది నీకు దక్కుతుంది. ఇది నీ సాయి వాక్కు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా? బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి, బాబా ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా, నా అతిపెద్ద కోరిక తీరుతుందా తండ్రి అని ఆలోచిస్తూ ఉన్నావు కదా. సరే, నీకైనా సమాధానం చెబుతాను విను. నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా బిడ్డ. నిజమేనా? ఎవరిని సాయం కోరాలో, నాకు తోడుగా ఎవరుంటారో అని ఆలోచిస్తూ ఉన్నావు. ఎప్పుడు ఏం చేయాలి, ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళనలో ఉన్నావు. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు కదా బిడ్డ. ఇలా జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికే ఈరోజు ఈ తండ్రి నీ ముందుకొచ్చాడమ్మా. ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండాలని ఈ తండ్రి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఆ కష్టాలు నిన్ను కాల్చేస్తున్నాయి. నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి కదా. అది నిజమే తల్లి, నేను చూస్తూ ఉన్నాను. కానీ వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది. ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే నీకు తోడుగా ఉండటానికి స్వయంగా నేనే దిగివచ్చాను. నేను ఇక ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను బిడ్డ. అనుక్షణం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను, నన్ను నమ్ము. నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను తొలగిస్తాను తల్లి. నువ్వు వాటి గురించి ఆలోచించకు. ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలకు ఆపద వస్తే తన రెక్కల చాటున దాచుకుంటుందో, సరిగ్గా అలానే నిన్ను నా ఒడిలో తీసుకొని కాపాడుకుంటాను. నా బిడ్డలంటే నాకు అంత ప్రాణం తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించకు. నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి నీకు ఆనందాన్ని ప్రసాదిస్తాను. కావాలంటే ఎన్ని కష్టాలైనా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవన్నీ నాకు అప్పగించు, సరేనా? నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తండ్రి. నా కోరికను ఎప్పుడు తీరుస్తారో చెప్పండి అని నన్ను కోపంగా అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. నువ్వు నన్ను ఒక్క క్షణం నన్ను తలుచుకో తల్లి. నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలన్నీ తీరుస్తాను. కానీ మనస్ఫూర్తిగా దానిని నమ్మాలి. నీ తండ్రి నీతోనే ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో, నేను ఎప్పుడైతే నీతో ఉన్నానని నువ్వు గ్రహిస్తావో, ఆ రోజు నుంచి నీ ఒక్కొక్క కోరిక తీరడం మొదలవుతుంది. ప్రతి సెకను కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు? కానీ బిడ్డ, నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం తల్లి. అందుకే ఈరోజు నీకు ఈ సందేశం కూడా తీసుకువచ్చాను. ఆ ఆశీర్వాదాన్ని నీకు అందిస్తానని చెప్పడానికే ఇప్పుడు నీ ముందుకొచ్చాను బిడ్డ. ఇక ఆనందంగా ఉండు. నువ్వు పడ్డ కష్టాలు చాలు తల్లి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ఈ బాధలు చాలు. వాటన్నింటినీ సరిచేసి నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాను. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా? నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు. అవును కదా? కానీ ఎందుకు తల్లి? అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ? ఇతరులను బాధపెట్టి వారు పండగ చేసుకుంటారమ్మా. నిజం, అదొక పైశాచిక ఆనందం. అలాంటి వారి గురించా నువ్వు ఆలోచించేది? అలాంటి వారి మాటలకా నువ్వు బాధపడేది? వారి గురించి నువ్వెందుకు తల్లి ఆలోచిస్తూ ఉన్నావు? ఈ తండ్రి ఉన్నాడు కదా, నాకు అప్పచెప్పు వారిని. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను.
వారిని చూసి, వారి మాటలు చూసి వెనకడుగు వేయకు బిడ్డ. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకు. కాలం మళ్ళీ తిరిగి రాదమ్మా. గడిచిన సమయం వెనక్కి రాదు బిడ్డ. సమయాన్ని వృధా చేయకు. నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తానమ్మా. ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని విర్రవీగుతున్నారో అలాంటి వారి ముందు నిన్ను అందానంత ఎత్తులో నిలబెడతాను. ఇది తథ్యం బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా. ఆ సమయం కూడా ఎంతో దూరంలో లేదు తల్లి, అతి త్వరలోనే రానుంది. నీకైన కాలం వచ్చేస్తుంది. ఒక్క రోజులో నీ కోరికలన్నీ తీరబోతున్నాయి బిడ్డ. ఒకే ఒక్క రోజులో అన్నింటినీ నేను మారుస్తానమ్మా. ఇక ఏమాత్రం ఆలోచించకు. నీ పని నువ్వు చెయ్యి. విజయాన్ని నేను నీకు అందిస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఒక గొప్ప వరాన్ని అందించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవ్వరి గురించి మీరు పట్టించుకోవద్దు. వాళ్ళ గురించి అసలు మీ కాలి కోటికి కూడా సరిపోయినటువంటి వారి గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? బాబా బిడ్డలంటే ఎక్కడుండాలి? అందనంత ఎత్తులో ఉండాలి. ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండాలి. అలాంటి నా బిడ్డలు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి పక్క వాళ్ళ గురించి ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి చెడుగా చెప్పే వారి మాటలా పట్టించుకునేది. వారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకుంటారా? వారిని నాకు అప్పగించండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. వారి గురించి నేను చూస్తాను అని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ ఒక్కరి కోసమో చెప్పింది కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు పడ్డ కష్టాల కంటే చుట్టూ మిమ్మల్ని అనే మాటలే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడతాయి. ఉద్యోగం లేని వాళ్ళైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఎన్నెన్ని మాటలు అంటారో వాళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు. అలాంటి వారందరికీ కూడా ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు. మీరు గెలుస్తారు. మీ పని మీరు చేయండి. మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఎంతైతే ప్రయత్నిస్తారో అంత ఫలితాన్ని మీరు పొందుతారు అని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి. ఏ బాబా బిడ్డ ఆలోచించవద్దు, బాధపడవద్దు, కష్టపడవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఒకరికి అన్యాయం చేయనప్పుడు మీరు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. చెడ్డవారి గురించి అయితే అస్సలు ఆలోచించవద్దు. మీరు ఆలోచించాల్సింది కేవలం మీ భవిష్యత్తు గురించండి. అంతేకాని వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని ఆ మాటల గురించి కాదు. వారందరినీ కూడా మనకున్నాడు కదండి, మన బాబాగారు మనకున్నారు కదా, ఆ తండ్రికి అప్పగించేయండి. ఆయన చూసుకుంటారు. మీరు చెప్పినా చెప్పకపోయినా బాబా వాళ్ళు నన్ను కష్టపెడుతున్నారని మీరు ఒక చిన్న పిల్లలాగా బాబాగారికి కంప్లైంట్ చేసినా చేయకపోయినా సరే, తన బిడ్డలను ఏమన్నా అంటే బాబాగారు ఊరుకుంటారా అండి? వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. ఆ నమ్మకం మీలో ఉంటే మీరు ఎప్పుడూ కూడా బాధపడరు. దేని గురించి ఆలోచించరు. ముందుకు వెళ్తూనే ఉంటారు. అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతున్నారు. ఎవ్వరి గురించి ఆలోచించి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సమయం మళ్ళీ తిరిగి రాదు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అదేవిధంగా ఒక్క రోజులో తన బిడ్డల కష్టాన్ని తీర్చేస్తానని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక హామీ ఇస్తూ ఉన్నారండి. ఒకే ఒక్క రోజులో మీ కర్మఫలాలు తీరిన వెంటనే ఒక్క రోజులో మీ జీవితం మీరు ఊహించని విధంగా మారిపోతుంది. ఆ రోజు కోసం ఎదురు చూడండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ముందు, తర్వాత బాబాగారిని నమ్మండి. మీకు ఏదైనా సమస్య వస్తే ఆ తండ్రి దగ్గర కూర్చొని తన పిల్లలలాగా, చిన్న పిల్లలలాగా ఆ బాబాగారికి చెప్పుకోండి. బాబా, నాకు ఇలా జరిగింది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇవాళ ఇది కావాలి, అది కావాలని మీరందరూ ప్రతి బాబా బిడ్డ కూడా బాబాగారిని అడిగేటువంటి హక్కు కలిగి ఉంటారండి. ఏదైనా అడిగి తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ తండ్రి కూడా తన బిడ్డలని చంటి పిల్లలలాగా తీసుకొని వారు ఏదైతే అడిగారో అవన్నీ కూడా ఇస్తారండి. కొంచెం ఆలస్యమైనా సరే తన బిడ్డల కోరికలన్నీ నెరవేర్చి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో బాబాగారు తన సంతోషాన్ని వెతుక్కుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదండి. బాబాగారి బిడ్డలమైనందుకు మనం చాలా అదృష్టవంతులం. మనకున్నటువంటి చిన్న చిన్న కోరికలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ అన్నీ కూడా బాబాగారి దగ్గర ఆయన ఎదురుగా కూర్చొని, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, బాబా ఈరోజు ఇలా జరిగింది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది కావాలి అని అంత స్వతంత్రంగా ఆయన అడగగలం. సో ఫ్రెండ్స్, బాబాగారి బిడ్డలైన వారు ఎవ్వరూ కూడా బాధపడకూడదండి. ఎప్పుడూ కన్నీరు కార్చకూడదు. బాబాగారు నాకు అన్నీ చేస్తారనేటువంటి మొండి ధైర్యంతో ఉన్న వాళ్ళకి ఆ తండ్రి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీ చిన్న చిన్న కష్టాలను చూసి అవే జీవితం అనుకోకండి. మీ జీవితం ఇంకా చాలా ఉంది. ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఉంది. బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి రాసి పెట్టారు.
కొద్ది రోజులు సహనంగా ఉండండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక తీర్చుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఒక మంచి జీవితాన్ని బాబాగారు అందిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ జీవితం కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీ ప్రయత్నం మీరు చేయండి. మిగతా అంతా బాబాగారు చూసుకుంటారు ఫ్రెండ్స్. దయచేసి ఏ బాబా బిడ్డ ఎప్పుడూ బాధపడొద్దండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి బిడ్డలకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.